పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 31, 32 లేఖనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 31, 32. ఇశ్రాయేలునకు మారుమనసును పాప క్షమాపణయు దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా మన హృదయాలను మన తలలు వంచి మన హృదయాలు వంచి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. దయచేసి ఇది దేవుని సన్నిధి, పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనను మనం గౌరవించాలి, ఆయనను మనం హెచ్చరించాలి, ఆయనను గణపరచాలి, ఆయన నామాన్ని మనం కొనియాడాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవ, నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతించాము, మహిపరచాము, గణపరచాం. అతి ప్రాముఖ్యమైన అంశంలోకి మేము వెళుతుండగా పరిశుద్ధాత్మదేవ, నీవు నాయన దిగిరండి. మీ అభిషేకం ఇక్కడ కుమ్మరించండి, మీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించండి. చదవని లేఖనము నీది ప్రభా. నీ లేఖనము ద్వారా ప్రభా నీ బిడ్డలతో నాయన నీవే మాట్లాడమని మేము ప్రార్థన చేయించున్నాం. మనుషుడు మాట్లాడితే అది వ్యర్థము ప్రభా. నాయన మరి ఆ మాటలు ప్రభా మానవునికి ఎలాంటి ఉపయోగకరముగా దీవెనకరముగా ఉండవు. కానీ పరిశుద్ధాత్మదేవ, నీవు మాట్లాడితేనైనా నీ మాటలు మాకు దీవెనకరంగా, నీ మాటలు మాకు మేలుకరముగా, నీ మాటలు మమ్మల్ని హెచ్చరిస్తాయి, మీ మాటలు మా జీవితాలను సరిచేస్తాయి, మీ మాటలు ప్రభా మమ్మల్ని నీ పరిశుద్ధతలోకి నడిపిస్తాయి. తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాంటి నీ వాక్యం కోసం మేము కనబెడుతుండగా తండ్రి నన్ను మరుగు చేయండి ప్రభా. నేను ప్రధాన పాపిని, శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా. నన్ను మరుగు చేసి రంగస్థలమినికి పరిశుద్ధాత్మదేవ నీవే దిగొచ్చి నీ పరిశుద్ధ లేఖనం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీకు మేము తెచ్చుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని గణపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామానికి మేమే కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మిమ్మల్ని, రాబోతున్న బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆస్వాదించనుగాక. హల్లెలూయా. సో మనం దేవత్వమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ అపోస్తల కార్యంలో మనం చూస్తే 5వ అధ్యాయము ఈ మాటలు పేతురు మాట్లాడుతున్నాడు. కార్యంలో ఈ అపోస్తల కార్యములు వాస్తవానికి ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు, అపోస్తుల యొక్క కార్యములు కాదు, ఇవి పరిశుద్ధాత్మని యొక్క కార్యములు. దేవునికి మేము హల్లెలూయా. ఎందుకంటే అపోస్తుల కార్యంలో అన్ని అద్భుతాలు ఉంటాయి. దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో శరీరకరంగా ఉన్నప్పుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాంటి మహత్కార్యములు చేశాడో, ఎలాంటి సూచక్రియలు చేశాడో ఆయన పెంతెకోస్తు అనే పండుగ దినం నాడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 120 మంది శిష్యుల మీదకి దిగొచ్చి పరిశుద్ధాత్మ అగ్ని వల్లే దిగొచ్చి తన్ను తాను విభాగించుకొని ఒక్కొక్కరి మీద వ్రాలి వారు లేచి, పేతురు లేచి వాక్యం చెప్పినప్పుడు ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు 15 నిమిషాల ప్రసంగం అపోస్తలుడైన పేతురు మాట్లాడితే ఆ 15 నిమిషాల ప్రసంగంలోనే 3000 ఆత్మలు పట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3000 ఆత్మలు పరలోక రాజ్యములో చేర్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పరిశుద్ధాత్మని యొక్క క్రియలు, దేవుడు దేవత్వం, దేవుని యొక్క మర్మం. ఈరోజు దీని మీద ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా కూడా తలకిందులవుతున్నారు. కొంతమంది యేసే దేవుడని, కొంతమంది త్రియేక దేవుడని. కానీ బైబిల్ ఏ మానవుని మాట నిజమైనది కాదు. అతడు ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, ఎంతగా డాక్టరేట్ చేయొచ్చు, ఆయన బైబిల్ పండితుడు కావచ్చు, సెక్యులర్ స్టడీలో కూడా గొప్ప ఫిలాసఫర్ కావచ్చు, ఆయన ధనవంతుడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు. సాతానుగాడు మనం గమనిస్తే నువ్వు ఎంతటి జ్ఞానివైనా వాని ముందు పనిచేయలేవు, ఎంతటి ఫిలాసఫర్ అయినా వాని ముందు పనిచేయలేవు. వాడు వాక్యము శరీరధారై వచ్చిన యేసయ్య దగ్గరికి వచ్చే వాక్యం చెప్పిండు ఆయన. హల్లెలూయా. అవునా కదా? యేసు ప్రభునే వాక్యముతో ఆయనను ఓడించాలని వచ్చాడు.
వాక్యమే చెప్పిండు యేసే. అసలు వాక్యమే శరీరధారి వచ్చి నిలబడ్డాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి వచ్చి నిలబడితే ఆయన దగ్గరికి వచ్చే వీడు ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. కానీ ఆయన కూడా దేనితో వాడిని ఎదిరించాడంటే వాక్యముతోనే వాడిని ఎదిరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సాతాను గానికి నీకు తెలిసిన కంటే నాకు తెలిసిన కంటే అన్ని విషయాలు తెలుసు బైబిల్లో. ఎందుకు అనంటే వాడు కూడా ప్రధాన దూత అయినాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. వాడు దేవుడు చేసిన ప్రధాన దూత అయినాడు వాడు. కాబట్టి వానికి అన్నీ తెలుసు బైబిల్లో. తెలియదనడానికి ఆస్కారము లేదు. నువ్వు ఎక్కడ బలీనం ఉంటావో ఆ బలీనమైన స్థలంను బట్టి నిన్ను వాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామందిని పడగొట్టాడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నిలబడతారు అనంటే ప్రవక్త పడిన మాట మూల విత్తనం అనే వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరి హృదయంలో అయితే దేవుని బీజం ఉంటుందో, అనగా దేవుని యొక్క వాక్యం ఉంటుందో, ఎప్పుడది మనం ఈ లోకంలో పుట్టినప్పుడుగా, మనము పుట్టక మునిపే, ఈ సృష్టి అనేది లేనప్పుడే, సూర్యుడు చంద్రుడు ఆకాశము భూమి నీరు ఈ పంచభూతాలనేది ఏది లేనప్పుడే దేవుడు తన కుమారులను తన కుమార్తెలను ఎన్నుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి మనం దాని గురించి మనం వాక్యం తీసుకుంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేద్దామన్నాడు ఆయన. కానీ ఎక్కడ చేసిండు ఆయన? థియోఫనీ, ఆయన ఆలోచనలో ఊహిస్తున్నాడు. కానీ క్రియల్లో చేసినప్పుడు నేల మట్టితోటి మానవుని చేసి అతని నాసికారంధ్రములో జీవాత్మనుదుగా అతడు జీవించు ప్రాణి ఆయనని 2వ అధ్యాయంలో చెప్తుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగు. అంటే చూడండి, ఇక్కడ ఆయన ఆలోచనలో ఎవరైతే ఉన్నారో, జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో, ఆయన తలంపులలో ఎవరైతే ఉన్నారో, ఆయన ఎవరి హృదయంలో అయితే తన బీజంను పెట్టాడో, ఎవరి హృదయంలో అయితే తన యొక్క వాక్యాన్ని పెట్టాడో, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతానుగాడు పడగొట్టలేడు వారిని. హల్లెలూయా, హల్లెలూయా. వారిని పడగొట్టడానికి వానికి శక్తి చాలదు. ఎందుకనగా వారి లోపల ఎవరున్నారనగా వాక్యమైన దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ వర్తమానమును నమ్మొచ్చు ప్రియ సోదరి సోదరుడా. యేసుక్రీస్తు నామములను బాప్తిసం తీసుకోవచ్చు. యేసుక్రీస్తు నామములను బాప్తిసం తీసుకొని నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చును, వర్తమాన సంఘములో ఉండొచ్చును. కానీ ఎక్కడైతే నువ్వు బలహీనం ఉంటావో ఆ సమయంలో కొడతాడు వాడు. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు బలహీనుడు కావద్దు అని అంటే నీకేం కావాలి? నీకనగా ఆత్మ సంబంధమైన ఆహారం కావాలి నీకు. హల్లెలూయా. ఏం కావాలండి? ఆత్మ సంబంధమైన ఆహారం. అనగా ఆత్మ సంబంధమైన ఆహారం అనగా దేవుని యొక్క వాక్యమైనది. దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి, దేవుని యొక్క వాక్యముతో హృదయం నింపబడాలి, దేవుని యొక్క శక్తితో నీ ఆత్మ నింపబడాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని యొక్క శక్తితో నింపబడినప్పుడు, దేవుని యొక్క వాక్యంతో నింపబడినప్పుడు వాక్యము నీలో ఉంటుంది కాబట్టి, దేవుని శక్తి నీలో ఉంటుంది కాబట్టి, దేవుని ఆత్మ నీలో ఉంటుంది కాబట్టి సాతానుగాడు నిన్ను జయించడానికి వానికి శక్తి చాలదు వానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు గమనించండి ప్రియ సోదరుడు, మనకి ఏం కావాలన్నా దేవుని యొక్క వాక్యము కావాలి. అందుకే ఈ కాల వర్తమానం ఏం చెప్తుండగా, నువ్వు ఏ డినామినేషన్కి వెళ్తున్నావో కాదు, ఏ సంఘశాఖకి వెళ్తున్నావో కాదు, నువ్వు ఎంత భక్తిపరుడవో కాదు, నువ్వు ఎంత శక్తిపడవో కాదు, నువ్వు ఎంత జ్ఞానివో కాదు, నువ్వెంత ధనవంతుడవో కాదు, నువ్వెంత పేరు నువ్వు వ్యక్తివో కాదు, నీలో వాక్యము లేకపోతే, నీలో దేవుని యొక్క శక్తి లేకపోతే, నీలో పరిశుద్ధాత్మ లేకపోతే, నీలో దేవుని యొక్క వాక్యము లేకపోతే, నువ్వు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించకపోతే, నువ్వు దేవుని యొక్క ఆత్మ సన్నిధిలోకి నువ్వు రాకపోతే నువ్వు బలహీనమైపోవడం ప్రారంభిస్తాంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, వాస్తవానికి ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను రక్షణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎవరికి మారు మనసు? ఎవరికి పాప క్షమాపణ కలుగుటకు? దేవుడు ఆయనను తన దక్షిణ హస్తబలము చేత అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, గమనించండి ప్రియ సోదరి సోదరుడా, ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఇక్కడ దక్షిణ హస్తం అనే కాడ చూడండి, ఫుట్ నోట్ నంబర్ 2 ఉంది, 3 ఉంది. కుడి చేయి, కుడి చేత దేవుడు ఆయన హెచ్చించున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నువ్వు ఏ దేవునైతే ఆరాధన చేయుచున్నావో, నువ్వు ఏ దేవునైతే మేయపరుస్తున్నావో, నువ్వు ఏ దేవునైతే గణపరుస్తున్నావో, నువ్వు ఏ దేవునైతే తండ్రి తండ్రి అని మొక్కుతున్నావో, నువ్వు ఏ దేవునైతే తండ్రి తండ్రిని ప్రార్థన చేస్తున్నావో, ఆ దేవుడే ఆయనను, ఎవరిని? ప్రభువైన యేసు క్రీస్తును తన దక్షిణ హస్తము చేత అధిపతిగాను రక్షకునిగాను ఎవరికి మారుమనసు కలగడానికి? ఇశ్రాయేలు ప్రజలకు మారుమనసు కలగడానికి, ఇశ్రాయేలు ప్రజల పాపాలు క్షమించడానికి దేవుడు ఆయనను హెచ్చించున్నాడు. హల్లెలూయా. అధిపతిగా, అందుకే ఆయనను మాస్టర్ అన్నారు. ది మాస్టర్ అంటే గురువు ఆయన, బోధకుడు ఆయన. అధిపతి అనగా అధికారం గలవాడు, పాపాలను క్షమించడానికి అధికారం గలవాడు, మారుమనసు దయచేయడానికి అధికారం గలవాడు, నిన్ను రక్షించడానికి అధికారం గలవాడు, నిన్ను విమోచించడానికి అధికారం గలవాడు. సాతాను గాని చేతుల్లోకి వెళ్ళి, సాతాను గాని ఉచ్చులోకి వెళ్ళి, సాతాను గాని ఆ చెరలోకి వెళ్ళి, నిన్ను నరకములోకి వెళ్ళి, నిన్ను పాతాళంలోకి వెళ్ళి, ఈ లోక సంబంధమైన శరీరాశలోకి వెళ్ళి, నేత్రాశలోకి వెళ్ళి, జీవపు డంబములోకి వెళ్ళి నిన్ను రక్షించడానికి దేవుడే ఆయనను హెచ్చించున్నాడు. ఈరోజు ఎవరు కావాలా నీకు? యేసు ప్రభు పాదాలు కావాలనా? వేరేది ఏది కావాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడే తనే ఆయనను హెచ్చించున్నాడు. అందుకే యుగ యుగంలోకి వెళ్ళి తరతరంలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యము మరుగు చేయబడినది. అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు 25వ వాక్యంలో, దేవుని వాక్యము అనగా తరతరములలోను యుగ యుగములలోను మరుగు చేయబడిన ఆ మర్మాన్ని మీకు తెలపడానికి దేవుడు మాకు అధికారం ఇచ్చాడు అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఒకసారి ఆ మాట చదవండి, కొలస్సీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 26. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. హల్లెలూయా. ఆ సంఘం ఎవరు? ఏ సంఘము? ఒక సంఘం ఉంది యూనివర్సల్గా. హల్లెలూయా. ఏ సంఘం ఉందండి? యూనివర్సల్గా ఒక సంఘం ఉన్నది. ఆ సంఘమునకు ఆయన పరిచారకుడు. ఆయన ఎవరంటున్నారు ఈ మాటలు? అపోస్తలుడైన పౌలు. అనగా దేవుడు తన వాక్యమును యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మం పంపించాడు. వాక్యమును పైన దేవుడు పంపించాడు. వారి మధ్యలో నడిపించాడు. ఆయన నడిచాడు అక్కడ వారి మధ్యలో, ఆయన జీవించాడు వారి మధ్యలో. ఇక్కడ మనకు చిన్న సంఘటన మనం చూస్తే, ఆయన ఈ లోకంలో జన్మించాడు. తూర్పు దేశ జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి వస్తున్నారు. వారు యెరూషలేములోకి వచ్చారు. వచ్చి ఎక్కడికి వెళ్ళారు? వారు యేసయ్య దగ్గరికి వచ్చారా? లేకపోతే పోయారు? ఎక్కడ పోయారు? హెరోదు దగ్గర పోయారు వారు. హల్లెలూయా. అంటే ఈ జ్ఞానులకు కూడా అర్థం కాలే. వాళ్ళు జ్ఞానులు వాళ్ళు, అవునా కదా? తూర్పు దేశంకి వెళ్ళి ఎవరిని ఆరాధించడానికి పోతున్నారు? తూర్పున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను మేము ఆరాధించడానికి వచ్చామని హెరోదు రాజుతో చెప్తున్నారు. అండగా వాళ్ళ ఆలోచన ఏమున్నది? ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించేది హెరోదు రాజు కాబట్టి ఈ రక్షకుడు అనే వ్యక్తి పుడితే, ఈ అధిపతి అనే వ్యక్తి పుడితే, ఈ యొక్క విమోచకుడు అనే వ్యక్తి పుడితే ఆయన ఎక్కడ పుట్టాలి? ఆయన హెరోదు ఇంట్లో పుట్టాలి కావచ్చు. ఆయన హెరోదు దగ్గర పోయి హెరోదు నడుతున్నారు, మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చాము మేము. ఎవరనగా ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి, ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి. ఆ అధిపతిని మేము ఆరాధించడానికి వచ్చాం. వాళ్ళ లోపల ఏమొచ్చింది? హెరోదు లోపల ఒక అసూయ వచ్చేసి, నేను రాజు ఉండగా ఇంకా ఇశ్రాయేలును పరిపాలించే రాజు ఎవరు అని కపటముతోటి వాడు ఏం చెప్పాడు జ్ఞానులకు? మీరు వెళ్ళి అతన్ని కనుగొన్న తర్వాత అతడు ఎక్కడ ఉన్నాడో మీరు వచ్చి నాకు చెప్పండి.
హల్లెలూయా. వాడు హేరోదు ఈయనను ఆరాధించే ఉద్దేశంతో కాదు, ఈయనను గణపరిచే ఉద్దేశంతో కాదు, యేసయ్యను స్తుతించే ఉద్దేశంతో కాదు, రహస్యముగా ఆయనను అంతమొందించాలని కపటోపాయముతో ఆ జ్ఞానులతో మాట్లాడాడు. ఇక్కడ చూడండి, జ్ఞానులు ఎందుకు హేరోదు దగ్గర పోయారు? అధిపతిగా పుట్టే వ్యక్తి ఎక్కడ పుడతాడు? రాజు ఇంట్లో పుట్టాడు అనుకున్నారు వారు. అవునా కదా? ఎవరింట్లో పుట్టాలనుకున్నారు వారు? రాజు ఇంట్లో పుడతాడు అనుకున్నారు. అందుకే హేరోదు దగ్గరికి వెళ్ళారు. అంటే చూడండి, యేసయ్య జన్మ అసలు ఏ మానవుని ఆలోచనలకు అందకుండా, ఏ మానవుని ఉద్దేశములకు అందకుండా, ఏ మానవుని యొక్క తలంపులకు అందకుండా జ్ఞానులు నక్షత్రం చూశారు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రవక్త మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను ఆరాధించవచ్చితమైన వర్తమానంలో దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఏమంటాడంటే ఎప్పుడైతే ఈ జ్ఞానులు హేరోదు ఇంటికి వెళ్ళడము ప్రారంభించారో వాళ్ళను తీసుకొని వచ్చిన నక్షత్రము ఆగిపోయింది. ఈ నక్షత్రం కూడా ఎవరో కాదు. ఎవరండి నక్షత్రము? ప్రభువైన యేసు క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నక్షత్రము ప్రభువైన యేసు క్రీస్తే. ఇప్పుడు మనం అనుకున్న నక్షత్రం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? మనము ఈ క్రిస్మస్ ముందు ఏంది స్టార్ పెడతాం, 5 కోణాల గల స్టార్ పెడతా అంటాం మనం. అది కాదండి. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగు నక్షత్రం, వెలుగు యొక్క కిరణాలు అవి. గుండ్రగా ఉంటాడు ఆ నక్షత్రం. ఎలా ఉంటుందండి? గుండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప ఇట్లా కోణాలు కలిగిన నక్షత్రంగా దేవునికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఆ వెంబడించడము నక్షత్రము ఆగిపోయింది అక్కడ. ఈరోజు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకొని ఎక్కడికి పోయింది? ఎక్కడైతే వాక్యము శరీరధారి అయి శిశువుగా ఉండి పశువుల తొట్టులో పడుకొని ఉన్నాడో అక్కడికే ఆ నక్షత్రం తీసుకొని వెళ్ళింది. ఈరోజు ఆ నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తు అయితే, నీలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నీలో కనుక ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యం కనుక నీలో ఉంటే నిన్ను ఎక్కడ తీసుకోలేదు కనుక దేవుని యొక్క వాక్యం వద్ద తీసుకొస్తాయి. నేను హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక మత శాఖ దగ్గర తీసుకోబోదు, నిన్న ఒక సంఘ శాఖ దగ్గర తీసుకోబోదు. నేను ఎక్కడ తీసుకొస్తానుగా? దేవుని యొక్క వాక్యంలో తీసుకొస్తాను నేను. ఎందుకనగా నువ్వు వాక్యమునకు సంబంధించిన వ్యక్తివి కాబట్టి, నువ్వు వాక్యం సంబంధించిన కుమారుడు కాబట్టి, నువ్వు వాక్యం సంబంధించిన కుమార్తెవు కాబట్టి నిన్ను ఆ నక్షత్రము, ఆ నక్షత్రం అనగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాక్యం వద్దకు మాత్రం నడిపిస్తాడు. అందుకే ఈ కాలంలో వచ్చిన ప్రవక్త ఏమంటాడు అనగా, మీరు వాక్యం వద్దకు రండి అన్నాడు ఆయన. ఎక్కడమన్నాడండి? వాక్యం వద్దకు రండి. మీరు వాక్యము శరీరధారై. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అవునండి? వాస్తవమా కదా? దీన్ని కొంచెం మనం వివరణ చేస్తే, ఆది యందు అనగా ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్, ఈ సృష్టికి ప్రపంచమునకు ముందు వాక్యం ఉంది. వాక్యం ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉన్నది. వాక్యం ఏమైనది? దేవుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిస్తే వాక్యం అనగా అక్షరముల యొక్క సమూహం. అవునా కదా? వాస్తవం అండి? వాస్తవమా కదా? ఇప్పుడు జీసస్ అని రాస్తాను నేను, JESU. అవునా? 5 అక్షరములు కలిస్తే ఒక పదమైంది. ఈ పదం ఏమంటున్నాం మనము? జీసస్ అంటున్నాం మనం. అయితే ఈ పదము రాకమునుపు ఎక్కడ ఉంది? నా మనసులో ఉన్నది. అంతేనా కదా? నా మాట ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నేను మాట్లాడిన మాట అక్షర రూపంలో రాసినప్పుడు అది పదం అవుతుంది. పదముల యొక్క సమూహము వాక్యం అవుతుంది. అంటే వాక్యం ఎక్కడుంది? మొదట మన హృదయంలో ఉన్నది. అనగా వాక్యము దేవునిలో ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క నోట్లోకి వెళ్ళొచ్చిన మాటలను అక్షర రూపంలో రాస్తే పదమైంది. పదముల యొక్క సమూహము వాక్యమైనది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. అనగా దేవుడు ఏమైనాడు? దేవుడు తన స్వరమైనాడు. హల్లెలూయా. దేవుడు తన మాట అయినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను మీలో ఎవరన్నా ఒక 100 200 నన్ను అప్పడిగారు అనుకోండి, నేను ఇస్తానన్నాను. నేను మీకు ఏ రోజు కావాలో బ్రదర్ మీకంటే, అన్న రేపు ఉదయకాలం కావాలన్నా, మాకు అర్జెంట్ ఉండేదన్నా అన్నాను. సరే బ్రదర్ నేను ఇస్తాను బ్రదర్, 200 300 కదా
అది ఎంతో కొంత అమ్మ నేను ఇస్తా బ్రదర్ అన్నాను నేను. నువ్వు వేరే వాళ్ళని అడుగుతావా? అడుగుతావా? అడగవు నువ్వు. ఏమి నా మీద నమ్మకం పెట్టుకుంటావు. ఉదయకాలం అయింది, ఫోన్ చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నా, మా ఇంటికి వస్తావు నేను లేను, సాయంత్రం దాకా చూస్తావు, ఫోన్ చేస్తేనే ఉంటా అంటావు, అయినా నేను నీకు దొరకను. నేను ఒక 2 రోజుల తర్వాత నేను కనపడ్డా, ఏమంటావు నన్ను నువ్వు? ఏం మనిషి బ్రదర్ అంటావానవా? వాస్తవం చెప్పండి, లోకల్ లాంగ్వేజ్లో అంటారా? ఏం మనిషి అన్నాను, నువ్వు ఇవ్వకపోతే ఇయ్యనని చెప్పినా నేను వేరే వాళ్ళని అడుక్కునేవాడిని కదా, అవునా కదా? నువ్వు ఇస్తాను అని అంటే నేను ఆశ పెట్టుకున్నా, ఇస్తానన్నావు, ఇంటికాడ లేవు, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, సాయంత్రం వరకు చూస్తే కూడా నీ జాడ లేదు, నీ పత్త లేదు, నీది కనబడడం వెంటనే డైరెక్ట్ ఏమంటా అన్నా, ఏం మనిషి అన్నా, నీ మాటలో నమ్మకం పెట్టుకున్నా. దేని మీద నమ్మకం పెట్టుకున్నావు? నా మాట అంటే నేను ఏమైనా, నేను మాట కదా, మరి నేను ఏం తప్పితే నన్ను ఏం మనిషి అన్నా అంటున్నాను? నా మాట తప్పితే నన్ను మనిషిని పట్టుకొనే ఏం మనిషి అన్నాను అంటున్నాను నన్ను, అవునా కదా? ఏం తప్పినా నేను? మాట తప్పిన. మాట ఏమైనా స్వరమైనది. నేను ఏమైనా, నేను నా స్వరమైనాను, నేను నా మాట అయినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు తన స్వరమైనాడు, దేవుడు తన మాట అయినాడు. ఆ మాటల సమూహమే దేవుని యొక్క వాక్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడైనను. ఆ వాక్యం అనగా ఆది యందున్న ఆ వాక్యమే, దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యమే, దేవుడైన ఆ వాక్యమే శరీరధారి అయి, ఏమయ్యాడైనా? శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు ఆయన. ఎవరైనా ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు కదా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు కదా ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకే ఆయన ఆది యందున్న దేవుడు, దేవుని యొద్దున్న దేవుడు, దేవుడైన దేవుడైనాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకే ఈయన ఇశ్రాయేలు ప్రజలకు మారుమనసు ఇవ్వడానికి, ఇశ్రాయేలు ప్రజల పాపాలు క్షమించడానికి దేవుడు ఆయనను రక్షకునిగా, అధిపతిగా హెచ్చించాడు ఆయన. ఇక వాళ్ళు వచ్చి ఆయనను ఆరాధన చేశారు. మళ్ళీ ఆ నక్షత్రంలోకి వెళ్ళి దేవుడు కలలో వచ్చి వారితో మాట్లాడాడు, మీరు వెళ్ళి హెరోదుతో కలవకండి అన్నాడు ఆయన. హల్లెలూయా. హెరోదు యొద్దకు మీరు వెళ్ళకండి మీరు అని చెప్పి వాళ్ళు వేరే మార్గములు వారి దేశానికి వెళ్ళిపోయారు వారు. హల్లెలూయా. ఈ జ్ఞానులు నన్ను అపహాస్యము చేశారని వీడు ఏం చేశాడు? హెరోదు 2 సంవత్సరాలున్న మగ శిశువులను చంపించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యోసేపు ఏమైనారు? జోసెఫ్ వాజ్ ఎ గార్డియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అనగా సంరక్షకుడు ఆయన. హీ వాజ్ నాట్ ఎ ఫాదర్, ఆయన తండ్రి కాదు. యోసేఫ్ గార్డియన్. యోసేపుతో మాట్లాడాడు దేవుడు ఏమని? మీరు ఐగుప్తుకి వెళ్ళండి, ఐగుప్తులో నేను చెప్పేంత వరకు అక్కడ ఉండండి, అక్కడికి వెళ్ళి మీరు నజరేతుకి వెళ్ళండి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ శిశువును పట్టుకున్నారు, రాత్రి లేచారు, ఐగుప్తుకి వెళ్ళిపోయారు, ఐగుప్తులో కొంతకాలం ఉన్నారు. అక్కడికి వెళ్ళి దేవుడు పిలిచిన వెంటనే నజరేతులోకి వచ్చి నజరేతులో నివాసము చేయడం ప్రారంభించారు ఆయన. హల్లెలూయా. ఐగుప్తులోకి వెళ్ళి నా కుమారుణ్ణి పిలిచి తిని. ఈ మాట ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రంలో ఉన్నది. కానీ పిలిచిన కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు మారుమనసు ఇవ్వడానికి, ఇశ్రాయేలు ప్రజలకు పాపాలు క్షమించడానికి దేవుడే ఆయనను రక్షకునిగా, దేవుడే ఆయనను అధిపతిగా ఆయనను హెచ్చించున్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఆ సంఘములకు నేను పరిచారకుని. ఏ సంఘములకండి? ఆ సంఘమునకు దేవుడు ఏ సంఘమైతే ఉన్నదో ఆ సంఘమునకు ఆయన పరిచారకుడు అయినాడు. ఇప్పుడు దేవుడు పిలుచుకున్న సంఘం ఒకటి ఉంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యము 20వ అధ్యాయము లేఖనం చదవండి. మా 28వ లేఖనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగాను ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం.
ఏ దేవుడు వచ్చి తన సొంత రక్తం ఇచ్చాడు? వచ్చి ఇచ్చారండి? తన రక్తంను గార్చిన దేవుడు ఎవరు ఈ భూమి మీద? దేవుడైనా తన రక్తంను గార్చాడా? మానవుల పాపాల నిమిత్తము, మానవులకు మారుమనసు నిమిత్తం ఏ దేవుడైనా తన రక్తము గార్చాడా? ఏ దేవుడైనా ఈ లోకంలో మానవ రూపంలో దిగొచ్చాడు ఆయన? ఎవరండి ఆయన? ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుని అయితే ఆరాధన చేస్తున్నారో, మోసే ఏ దేవుడిని కలిగి ఉన్నాడో, ఏలియాతో ఏ దేవుడైతే మాట్లాడాడో, అబ్రహాంతో ఏ దేవుడైతే మాట్లాడాడో, అబ్రహాంను ఏ దేవుడైతే పిలిచాడో, ఆది కాండంలో సృష్టిని ఏ దేవుడైతే చేశాడో, తన మాట చేత ఉనికిని ఆకాశము కలుగును కాకంటే ఆకాశము కలిగిందో, సూర్యుడు కలుగును కాకంటే సూర్యుడు కలిగాడో, భూమి కలుగును కాకంటే భూమి కలిగిందో, నక్షత్రము కలుగాడు నక్షత్రము కలిగాయో, వృక్షములు కలుగును కాకంటే వృక్షములు కలిగాయో, మానవునికి జీవాత్మను ఏ దేవుడైతే ఊదాడో ఆ దేవుడు దేనితో సంపాదించాడట? డబ్బు ఇచ్చి కాదు. అవునండి? హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఉన్న డబ్బుతో సంపాదించలేదు, బంగారం ఇచ్చి సంపాదించలేదు, వజ్ర వైడూర్యాలు ఇచ్చి సంపాదించలేదాయన, నీ ఆస్తినిచ్చి సంపాదించలేదాయన, భూముల నుంచి సంపాదించలేదాయన. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు గుర్తుంచుకో ప్రియ సోదరి సోదరుడా, నీ కోసము దేవుడు తన సొంత రక్తమును ఈ భూమిని కుమ్మరించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి? వాస్తవమే కదా? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, దేవునికి సంఘం ఉంది ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సొంత రక్తం నుంచి సంపాదించాడు ఆయన. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి రక్తం ఇచ్చాడు? యెహోవాగా వచ్చి ఇచ్చాడు ఆయన. వచ్చాడండి ఆయన? ఎవరు వచ్చారు లోకంలో? యేసు క్రీస్తు వచ్చాడు. అందుకే ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు అయినది ఆయన పేరు. హల్లెలూయా. తన సొంత అనగా ఆది యందున్న ఆ దేవుడు, సృష్టిలో చేసిన ఆ దేవుడు, సమస్తము చేసిన ఆ దేవుడు ఈ లోకంలోకి వచ్చి తన సొంత రక్తం నుంచి నిన్ను సంపాదించుకున్నాడు ఆయన. నీ కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసమే, కేవలం నీ కోసమే ప్రియ సోదరి సోదరుడా. దేవాతి దేవుడే ఆకాశంలో పట్టజాలని ఆ దేవుడే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన ఆ దేవుడే తన సొంత రక్తమునిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళి సంపాదించుకున్నాడు? సాతాను యొక్క బంధంలోకి వెళ్ళి సంపాదించుకున్నాడు, సాతాను యొక్క శాపంలోకి వెళ్ళి సంపాదించుకున్నాడు, సాతాను యొక్క నరకంలోకి వెళ్ళి సంపాదించుకున్నాడు, సాతాను యొక్క శక్తిలోకి వెళ్ళి సంపాదించుకున్నాడు, సాతాను యొక్క రాజ్యంలోకి వెళ్ళి ఆయన నిన్ను సంపాదించుకున్నాడు ఆయన. ఎందుకనగా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తులో నిన్ను కుమారునిగా, నిన్ను కుమార్తెగా ఆయన చూసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అందరూ ఈ వర్తమానం నంబర్ 1. అందరి కోసం కాదు ఈ వర్తమానం. అందరి కోసం అండి, అందరి కోసం కాదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగున ఈ వర్తమానం, ఈ కాలానికి వచ్చిన దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం ద్వారా వచ్చిన వర్తమానం అందరి లోకంలో ఉన్న ప్రతి మానవుని కోసం కాదు. ఎందుకనగా ఈ మానవుల్లో, ఈ లోకంలో దేవుని పిల్లలు ఉన్నారు, సర్ప సంతానం ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా. సర్ప సంతానం కూడా మానవులే. సర్పం అంటే పాము, ఈ లోకంలో తిరిగే పాములు కాదు, మానవులలో సర్ప సంతానం ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. చూడండి, దేవుడు తన సొంత రక్తం నుంచి సంపాదించుకున్న ఆ సంఘమును కాయడానికి అపోస్తలుడైన పౌలును పరిచారకునిగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, అవునండి? వాస్తవమా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలును తన సంఘమును కాయడానికి పరిచారకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గమనించండి, దేవుడు సంపాదించుకున్న సొత్తు నువ్వు ఎవరండి? నువ్వు. అందుకే ప్రవక్త అన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని విషయంలో ఎవరి మాట వినొద్దు నువ్వు. దేవుని విషయంలో ఏ మానవుని మాట నీవు వినకూడదు. హల్లెలూయా. నీ తల్లి మాట వినొద్దు, నీ తండ్రి మాట వినొద్దు, నీ భార్య మాట వినొద్దు, నీ భర్త మాట వినొద్దు, నీ కుమారుని మాట వినొద్దు, నీ కుమార్తె మాట వినొద్దు, నీ స్నేహితుల మాట వినొద్దు, నీ అధికారి మాట వినొద్దు, ఎవరి మాట వినొద్దు నువ్వు. ఎందుకంటే నిన్ను తన దేవుడు తన సొంత రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు ఆయన.
ఆయన నామానికి మహిమ కలుగును గాక. అందుకే నీకు అధిపతిగా ఉండడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను తన పరిశుద్ధతలోకి నడిపించుకోవడానికి దేవుడు తన సొంత రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను మాత్రమే యూనివర్సల్గా ఈ వర్తమానం ఎవరైతే నమ్ముతున్నారో, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని పాపాలు కడిగేసుకొని ఈ వర్తమాన సంఘములో ఉండి ఈ వర్తమానానికి లోబడి వర్తమాన ప్రకారము సాయ శక్తులు ఎవరైతే నివాసము చేస్తున్నారో వారిని దేవుడు సంపాదించుకున్నాడు వారిని. అందుకే పౌలు మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సంబంధమైన విషయంలో నీవు నీ సొత్తు కాదు. నీకు అధిపతి యేసుక్రీస్తు మాత్రమే ఉండాలి, నీకు రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఆయన ఇశ్రాయేలు ప్రజలకే మారుమనసు, ఇశ్రాయేలు ప్రజలకే పాపక్షమాపడానికి వస్తే వారు తృణీకరించేశారు ఆయన. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఆయన దగ్గరకు వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళి మామూలు అద్భుతాలు చేసిండు అండి. ఆయన ముగ్గురిని మాత్రము మరణంలోకి లేపినట్టున్నది. కానీ బైబిల్లో యోహాను భక్తుడు రాశాడు, ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చేసిన మహత్కారం వివరించి రాస్తే ఈ భూమండలం కూడా ఆ పుస్తకాలు పెట్టడానికి, ఏ పుస్తకాలు? యేసయ్య చేసిన అద్భుతాలను వివరించి రాస్తే ఆ గ్రంథములను పెట్టడానికి ఈ భూమండలము సరిపోదు అన్నాడు ఆయన. ఏం క్రియలు చేయవచ్చు ఆయన? నికోదేమైనటువంటి వ్యక్తి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయన ఎవరండి? ఆయన యూదులకు అధికారి. ఆయన వచ్చి మధ్యరాత్రి చేయమంటున్నాడు, బోధకుడా, దేవుడు నీకు తోడై ఉంటేనే తప్ప ఈ మహత్కారములు ఎవడు చెయ్యలేడు. ఈ నికోదేము సాధారణమైన వ్యక్తి కాదు ఆయన. హీ వాజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఆయన యూదుల అధికారి. ఆయన ఎవరండి? ఆయన యూదుల అధికారి మరియు ధర్మశాస్త్రం బోధించే బోధకుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసే అద్భుతాలను వివరించి చెప్తా ఉంటే ఆయనకు ఎవరైతే చెప్తున్నారో, ఎక్కడైతే కూటం జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆయన చేసే అద్భుతాలు చేస్తూ అంటే వివరించి చెప్తా అంటే అసలు మనుషుడు చేసేటివి కాదు కదా ఇవి. ఇష్టమేమీ శుద్ధులు కండి అన్నాడు. మాటే ఏంటండి? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులు చేయి ప్రభా అన్నారు ఆయన. వాళ్ళతో ఏమన్నాడు? చేపెట్టి ప్రార్థన చేశాడా? నూనె రాసి ప్రార్థన చేశాడా? ఉఫ్ అని ఊదిండా? మీరు యూట్యూబ్లో చూడండి, ఉఫ్ అంటే కాదు ఇట్లా టకటగా పడిపోతాను వాళ్ళు. అరే ఎక్కడుంది అది బైబిల్లో? ఇవ్వకూడదు ఇట్లా వస్త్రం ఇట్లా వేస్తే కాదు టకటక మొత్తం పడిపోతాను వాళ్ళు. ఇవన్నీ చూసి ప్రజలు ఏమంటున్నారంటే అన్యులు క్రైస్తవులను ఎగతాళి చేస్తున్నారండి. ఎగతాళి చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్లా ఉఫ్ అంటే పడిపోడు బోగస్తుంది, ఇట్లా ఇట్లా ఊస్తే ఇట్లా చెయ్యి అంటే పడిపోడు బోగస్తుంది. అవునా కదా? ఉందా బైబిల్లో? లేదండి బైబిల్లో. అది ఎవరైనా బైబిల్ బోధంటే ఖండించాలి దాన్ని. యేసు ప్రభు ఎక్కడ ఉఫ్ అని ఊస్తే దయ్యాలు పడిపోలే. ఆయన అన్నాడేమో నాకు ఇష్టమే మీరు శుద్ధులు కండి అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్న వెంటనే శుద్ధులయ్యారా? వారు కాలేదు. వారు ఎడిపోతున్నారు. వారు మార్గంలో పోతా ఉంటేనే, హల్లెలూయా, వారు దారంటే నడుచుకుంటూ పోతా ఉంటేనే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట నోట్లోకి ఎప్పుడైతే బయటికి వచ్చిందో వారు నడుచుకుంటూ పోతా ఉంటేనే వారికున్న కుష్ఠం మొత్తము పోయి వారు శుద్ధులయ్యి వారు పసిపిల్ల దేహముల వలె కలిగి వారు వెళ్ళి 9 మంది వెళ్ళారు. ఒక్కడు వచ్చాడు ఆయన దగ్గర పాదాలు కూర్చొని, అయ్యా నువ్వు నన్ను నా కుష్ఠరోగును బాగు చేసావయ్యా నీకు వందనాలు తండ్రి అన్నాడు. హల్లెలూయా. వీళ్ళు 9 మంది ఏమనుకో ఆయనకు తెలియదు. ఆయనకు అవునా కదా? ఆయనకు తెలియదు. ఆయనకు ఏమన్నాడు ప్రభు అక్కడ వచ్చి, 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు కదా, ఒక్కడేనా కృతజ్ఞత కలిగిన వాడు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడేనా కృతజ్ఞత కలిగిన వాడు. హల్లెలూయా. స్వస్థతలు 10 మంది జరిగినాయి. అక్కడ కుష్ఠరోగులు 10 మంది బాగా అయ్యారు. 9 మందికి కృతజ్ఞత లేదండి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక్కడే వచ్చి సాక్ష్యం చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను శుద్ధిని చేశావు నీకు వందనాలు తండ్రి సాక్ష్యం చెప్పాడు ఆయన. ఈరోజు మన దగ్గర ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవరైనా వచ్చి నిలబడి సాక్ష్యం చెప్తానులా? ఏది కృతజ్ఞత చెప్తున్నా అండి? సాక్ష్యం చెప్తున్నా వచ్చి చెప్పడం లేదు. ఏం లేదు మీ లోపల?
కృతజ్ఞత లేదు నువ్వు అనుకోవచ్చు, నాలో నాకున్న. నీలో కాదు. ఆ వ్యక్తి వచ్చి యేసయ్య పాదాల దగ్గర నిలబడి, అయ్యా నువ్వు కుష్ఠరోగిని నేను, నన్ను శుద్ధిని కమ్మంటే నేను శుద్ధినయ్యానయ్యా, నీకు వందనాలు తండ్రి అని చెప్పాడు ఆయన. ఎక్కడ చెప్పాలని సాక్ష్యమును? సంఘంలో వచ్చి దేవుని సముఖంలో చెప్పాలి. హల్లెలూయా. మన దగ్గర చాలామందికి అద్భుతాలు జరుగుతున్నాయి, క్యాన్సర్లు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, దేవునికి మహిమ. కానీ ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగిన వారు లేరు. వచ్చి సాక్ష్యం చెప్పాలి దేవుని సముఖంలో. అప్పుడే దేవుడు నిన్ను దీవించడము ప్రారంభిస్తాడు ఆయన. అప్పుడే దేవుని నిన్ను ఆస్వాదించడము ప్రారంభిస్తాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. అక్కడి వరకు ఆగేస్తాడు. ఇక ఒక వ్యక్తికి మనం ఏమైనా సహాయం చేస్తామనుకోండి, సహాయం చేసిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి, అన్నా మీరు మాకు సహాయం చేశారు, చాలా థ్యాంక్స్ అన్న అంటే ఎట్లుంటుంది? మళ్ళీసారి చేయబుద్ధి అవుతుంది ఆయనకు. అవునా కదా? అవసరమా కదా? ఇక నువ్వు సహాయం పొందుకున్నావు, అటుండి అటే పోయాను, ఇది చేసిన వానికి ఏమనిపిస్తుంది? వీడు కృతజ్ఞత లేనివాడు రావిడు అనుకుంటాం మనం. మళ్ళీ అవసరం వచ్చినావు అనుకో ఉన్నా చేయడు వాడు నీకు. తెలుసా? ఆ వ్యక్తి దగ్గర ఉన్నా కూడా నీకు అక్కడ ఏం కనబడ? థ్యాంక్స్ అనేది కనబడాలి, కృతజ్ఞత అనేది కనబడాలి. రక్షకుని పంపించారు వాళ్ళ ఎద్దకు, అధికారిగా పంపించారు దేవుడు వారిని, యేసయ్యను. వాళ్ళు ఏం చేస్తున్నారు? తుణీకరించారు ఆయనను. దేవునికి మహిమ. హల్లెలూయా. వారి మధ్యలో అనేకమైన సూచక్రియలు చేశాడు, వారి మధ్యలో అనేకమైన అద్భుతాలు చేశాడు, వారి మధ్యలో ఎన్ని చేశాడో లెక్కలేదు. బైబిల్ చెప్తున్నది. మనకు మేలు కలగడానికి మాత్రము, మనకు విశ్వాసము కలగడానికి మాత్రము కొన్ని రాసిపెట్టారు పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అనేకం ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాళ్ళు ఏం చేశారు? చివరికి ఆయన ప్రధాన యాజకుని వద్దకు విచారణ చేయడానికి పోతా ఉంటే పేతురు ఒక్కడే వెంబడించుకుని పోయాడు. ఆ చిన్నది కూడా చూసేమన్నది, నీవు ఆయనతో ఉన్నవాడివి కాదా అని అంటే ఆయన ఎవరో తెలియదమ్మా అనుకుంటే బయటకు వచ్చేసాడు ఆయన. ఎవరున్నారు ఆయనతోటి? ఒక్కడే. సమా కదా? ఎవరైనా ఉన్నారు ఆయనతో? ఒక్కడే. హల్లెలూయా. ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, ఆయన గెత్సెమనే తోటలో రోమా సైనికులు మొదటిసారి వచ్చి నజరేయుడగు యేసు ఎక్కడ అన్నామంటే నేనే అన్న వెంటనే వాళ్ళు పడిపోయారు. మీరు చదవండి, మీరు లేకున్నాం. ఆయన మాట చెప్పిన వెంటనే పడిపోయారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన మాట ఏమేసింది? దేవుని యొక్క శక్తి ఉంది ఆయన లోపల, దేవుని యొక్క మహిమ ఉంది ఆయన లోపల, దేవుని యొక్క అగ్ని ఉంది ఆయన లోపల. ఆయన నేనే మీరు ఎత్తుకుచున్న నజరేయుడగు యేసు అన్న వెంటనే వారు పడిపోయారు. వారు తర్వాత మళ్ళీ ఎవరు వచ్చిండ్రు? వాళ్ళ అధికారులు పిలిచారు. ఏందా ఆయన అక్కడ ఉంటాడని చెప్పావు, ఇస్కరియోతు యూదాను పిలిచి ఆయన ఉన్నాడు, మరి పంపించినాం, అటుపోయిన అటే పోయిన ఇంకా ఎవరు రాలేదంటే సరే నాతో రండి అన్నాడు. ఇస్కరియోతు యూదా వచ్చి, బోధకుడా నీకు శుభము అని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటే ఆయన చూసామన్నాడు. చెలికాడ నువ్వు చేయాల్సింది త్వరగా చేయమన్నాడు. ఏమి సైన్ ఇచ్చేశాడు వాళ్ళకు? నేను వెళ్ళి ఎవరినైతే కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేయుడగు యేసు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వచ్చి ఆయన బంధించండి అన్నాడు. అవునండి. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా వచ్చి ఈయనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడో అప్పుడు ఆయనలోకి వెళ్ళి దైవత్వం అనేది వెళ్ళిపోయింది. ఆయనలోకి వెళ్ళి ఆయన ఒక మానవుడు అయిపోయాడు. ఏమైపోయాడు? ఆయన మానవుడు అయిపోయాడు. అప్పుడు నేను తీసుకొని పోయా. దేవునికి మేము. హల్లెలూయా. దేవునికి ఘనత. అంత ముందుకు వచ్చారు వాళ్ళే, రోమా సైనికులే. అరే నేనే ఆయన నన్న వెంటనే పడిపోయారు. ఎందుకు పడిపోయారు? దేవుని యొక్క శక్తి తాకింది వారిని. నన్ను తన్నుటకై నా చెలికాడు తన మడిమనెత్తను అనే లేఖనము నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఎవరా చెలికాడు? ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. ప్రవక్త బ్రదర్ బ్రానం సాతానుగాడు ఎక్కడో ఉన్నాడండి. మనం అనుకుంటున్న శ్మశానాలలో ఉంటాడు, దయ్యాలు అక్కడ ఉంటాయి. దయ్యాలు అక్కడ ఉండవు, తెలుసా? ఉండే ఆ దయ్యాలు ఉండేవి. హల్లెలూయా. ఎక్కడుంటుందో తెలుసా? దయ్యం ఎక్కడుండదో? ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా. అవునండి. ఎందుకు పరిశుద్ధాత్మ ఉన్నాడు ఆయన? మనము ఆత్మ కలిగి ఉన్నాము కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మన ఆత్మలో మన హృదయంలో నివాసం చేస్తా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు, నీ హృదయంలో దేవుని ఆత్మ ఉన్నంత వరకు నీవు దేవుని కుమారుడు. ఎప్పుడు వదిలేసిపోతుంది పరిశుద్ధాత్ముడు నీలోకి వెళ్ళి? ఎప్పుడైతే అబద్ధంలో నువ్వు మాట్లాడతావో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వు ఉంటావో నీలో ఉన్న పరిశుద్ధాత్మ బయటికి వెళ్ళిపోతాడు.
అప్పుడు ఎవరు వస్తారు? అబద్ధమునకు జనకుడు ఎవరైతే ఉన్నాడో, హల్లెలూయా, అవునండి, అబద్ధమునకు జనకుడు ఎవరైతే ఉన్నారో వాడు వచ్చాడు నీ లోపలికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అంటే మళ్ళీ ఎప్పుడు నీ అబద్ధాలను తెలుసుకొని, నీ తప్పును తెలుసుకొని యేసయ్య పాదాల దగ్గర పోయి, ప్రభా నన్ను క్షమించు నాయన, నేను ఈ అబద్ధాలు మాట్లాడినా, ఈ తప్పులు మాట్లాడినా, ఈ పాపాలు చేసినా, ఈ దోషాలు చేసినా నన్ను క్షమించు తండ్రి ఆయనను అడిగి ఆయన దగ్గర క్షమాపణ అయిన తర్వాత, ఆయన రక్తం వచ్చి నేను కడిగిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివాసం చేస్తాడు. అంటే వాడు కూడా ఎలా ఉన్నాడు? అక్కడ ఆత్మగా ఉన్నాడు. వాడు నీ వెంటే ఉంటాడు. వాడు సాతానుగాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తావో, వాక్యానికి వ్యతిరేకంగా జీవించే ప్రయత్నం చేస్తావో, వాక్యానికి లోపడుకుంటావో, ఆ సమయంలోనే వాడు వచ్చి నీలో నివాసం చేస్తాడు. వాడు హల్లెలూయా. అందుకే మనం ఏది చూసినా, ఏది చేసినా, ఎక్కడ మనం చూడాలనగా దేవుని యొక్క వాక్యమునే చూడాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమునే మనం ఆధారం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యమునే మనం చూడాలి మనం. ఇక్కడ వాళ్ళు ఎక్కడ తప్పిపోయారు? వాళ్ళు దేవుడే వచ్చి సూచక్రియలు చేసినప్పుడు, దేవుడే వచ్చి చనిపోయిన వాళ్ళు లేపినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయనను దేవుణ్ణి అంగీకరించలేకపోయారు. ఆయన ఎవరిని? ఆ రక్షకుని, ఆ అధిపతిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షకుని, ఆ అధిపతిని దేవుడు అని అంగీకరించలేకపోయారు. ఎందుకనంటే ఈ ముగ్గురు జ్ఞానులు ఏ విధంగా అయితే హెరోదు ఇంటిలోకి వెళ్ళి చూశారో, అంటే వాళ్ళ ఆలోచన ఏమొచ్చింది? రాజుగా పుట్టాల్సిన వాడు, అధిపతిగా పుట్టాల్సిన వాడు రాజు ఇంట్లోనే పుట్టాలనుకున్నారు వాళ్ళు. కానీ వారికి తెలియదు యూదా గోత్రములో జన్మించాలి ఆయన. హల్లెలూయా. యాకోబు ప్రవచించాడు, యూదాలోకి వెళ్ళి రాజ సంతానము వచ్చును అన్నాడు ఆయన. యూదా గోత్రం ఏమొస్తుందట? రాజ సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ సంతానం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన యూదా గోత్రంలో జన్మించాలి కాబట్టి, బెన్యామీను గోత్రము సౌలు కాబట్టి ఆ సౌలును నిరాకరించేశాడు. దావీదును లేబెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్నాడు దేవుడు, దావీదును పెట్టుకున్నాడు. దావీదు ఎవరు? యూదా గోత్రమైనది. హల్లెలూయా. దావీదు రక్తంలో రావాలి ఆయన. దేవునికి మనకు క్షమించాలి, దావీదు యొక్క గోత్రంలో రావాలి ఆయన, యూదా గోత్రంలో రావాలి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే రాజ సింహాసనం ఎక్కడ వస్తుంది? యూదా గోత్రంలో వస్తుంది. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు అయినాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, అందుకే వీళ్ళు చూస్తున్నాము హెరోదు రాజును చూశారు జ్ఞానులు. కానీ అక్కడ రాజు ఎక్కడ పుట్టిండో? యూదా గోత్రంలో పుట్టాడు ఆయన. చూడండి ఒకసారి మీకా అనుకుంటా, మీకా 5వ అధ్యాయము 2వ వాక్యం చదవండి, గట్టిగా చదువురా. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకా ప్రవక్త చెప్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. బెత్లెహేము ఎఫ్రాత, యూదా ప్రధానుల్లో నువ్వు ఏమాత్రము స్వల్పమైన దానవు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రము 11 గోత్రాలు. 11 గోత్రాల్లో ఒక గోత్రం ఒక రాజ్యం ఉన్నది, 10 గోత్రాల్లో ఒక రాజ్యం ఉన్నాయి. సొలొమోను తర్వాత రాజ్యము ఇశ్రాయేలు 2గా విభజించబడింది. సొలొమోను ఒక దావీదు వంశస్థులకు యూదా గోత్రం ఒక రాజ్యముగా, తక్కిన 10 గోత్రాలకు వేరొక రాజుగా ఉన్నారు. రెండు దేశాలనే. దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ యూదులను అనగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే అధిపతి ఎక్కడికి వెళ్ళి వస్తాడట? ఆయన యూదా గోత్రంలోకి వెళ్ళి వస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన ప్రత్యక్షమగుచుండును. శాశ్వత పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఎవరైనా పురాతన కాలంలోకి వెళ్ళి. అవునండి, మీకాలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, పురాతన కాలం అంటే పాత నిబంధన కాలంలోకి వెళ్ళి ఆయన ప్రత్యక్షం అవ్వకుండా వస్తున్నాడు. ఏ విధంగా? ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వాక్యము ద్వారా, ఒక్కొక్క వర్తమానం ద్వారా, ఒక్కొక్క భక్తునిలో ఉండి ఆయన ప్రత్యక్షం అవుతుంటున్నాడు. ఆయన ప్రత్యక్షం అవుతూ ఈ లోకంలో ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము
తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన పురాతన కాలంలోకి వెళ్ళి శాశ్వత కాలం అనగా నిరంతరము ఉండే కాలం రాబోతుంది, అనగా నిత్యత్వం. అవునండి, నిత్యత్వం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ఎవరైనా యూదా గోత్రంలో ఎవరైతే పుట్టబోతున్నారో, అధికారిగా అధిపతిగా ఏలబోయేవాడు ఎవరైతే పుట్టబోతున్నారో ఆయన ఎవరటైనా పురాతన కాలంలోకి వెళ్ళి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుకుంటూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా ఎవరండి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. 3 చదవండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, 3 చదవండి. మత్తయి రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. హల్లెలూయా. హేరోదు రాజు ఏం చేశాడు? తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళారు, హేరోదు ఇంట్లోకి వెళ్ళారు. రాజు కాబట్టి ఆయన ఇంట్లో పుడతాడు అనుకున్నారు. కానీ ఆయన పుట్టింది రాజు ఇంట్లో పుట్టలేదు, రాజవంశంలో పుట్టిండు ఆయన. హల్లెలూయా. ఏంటిది రాజవంశం? అది యూదా గోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వాళ్ళంతా కలవరపడ్డారు. మాకు హేరోదు రాజు ఉండగా, ఈ రాజు మమ్మల్ని పరిపాలిస్తుండగా మళ్ళీ రాజు ఎక్కడ పుడతాడు అని హేరోదు రాజు ఏం చేశాడు? శాస్త్రులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను పిలుచుకొని, బహుశా నికోదేము కూడా పోవచ్చు అక్కడికి. దేవునికి మహిమ. హల్లెలూయా. బహుశా అంటున్నా, నేను పోయాడని నేను చెప్తలేను. నేను నికోదేము కూడా పోవచ్చు బహుశా, మేబీ. ఏమంటున్నాడు ఆయన? ఏమడుగుతున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. హల్లెలూయా. ఎవరిని? మెస్సియా ఎక్కడ పుడతాడు అనగా శరీరధారైన దేవుడు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగాడు. అప్పుడు అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఎక్కడ పుడతాడటైనా? యెరూషలేములో కాదు, హేరోదు ఇంట్లో కాదు ఆయన పుట్టేది ఆయన. హల్లెలూయా. యూదయ బెత్లెహేములోనే. హల్లెలూయా. యూదా గోత్రంలో ఆయన జన్మించాలి. ఆయన బెత్లెహేములోనే. ఎక్కడ పుడతాడు రాజు? ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. హల్లెలూయా. ఎక్కడ రాయబడినది? ప్రవక్త అధిపతి. ఎక్కడ అధిపతి? ఇశ్రాయేలు ప్రజలకు అధిపతి, యూదులకు అధిపతి. ఎక్కడ పుడతాడట ఆయన? యూదయ బెత్లెహేములోనే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తల కార్యంలో ఏమవుతుంది? 5వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చదవండి ఒకసారి. 31వ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకు, దయచేయనీకి వచ్చిండు ఆయన. అడుక్కోవాలి. అవునా కదా? ఆయన దయ, మనం వాళ్ళ మీద దయ చూపించాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు మారు మనసు ఇవ్వడానికి, ఇశ్రాయేలు ప్రజల పాపాలు క్షమించడానికి ఆయనను దయచేశాడు దేవుడు. అనగా ఆయన పాదాల దగ్గరకు వచ్చయ్యా, నీ దయ ఉంటే నా పాపాలు క్షమించయ్యా, నీ దయ ఉంటే నాకు మారు మనసు దయచేయ్యా, నీ దయ ఉంటే నన్ను కాపాడు తండ్రి, నీ దయ ఉంటే నన్ను రక్షించు తండ్రి, నీ దయ ఉంటే నన్ను స్వస్థపరచు తండ్రి, నీ దయ ఉంటే నన్ను దీవించు తండ్రి, నీ దయ ఉంటే నాకు నిత్యత్వాన్ని ఇయ్యి ప్రభువా, నీ దయ ఉంటే నన్ను కాపాడు నాయన అని దయచేసి ఎట్లా విజ్ఞాపన పూర్వకంగా ఎంతో అనుకువతోటి, ఎంతో వినయముతోటి, ఎంతో తగ్గింపుతోటి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి వారు అడుక్కోవాలి యేసయ్యను. అవునా కదా? వాస్తవమా కదా? హల్లెలూయా. కానీ అడుక్కుంటాలా ఆయన దగ్గరికి వచ్చి? అసలు నువ్వు ఎవరును? మాకు మోసే లేడా? అబ్రాహ్మ తండ్రి కాదా? మాకు ధర్మశాస్త్రం లేదా? మాకు ప్రవక్త లేఖనం లేవా? అసలు నువ్వెవరో మాకు తెలియదు. మాకు నువ్వు ఎక్కడ పుట్టినాను? ఇంకా వడ్లో ఇంట్లో పుడతావాను? అవునా కదా? వాస్తవమా కదా? ఎగతాళి చేస్తున్నారు ఆయనను. నువ్వు ఎట్లా జన్మించానో మాకు తెలియదా? మాకు అన్నీ తెలుసు నీ గురించి.
నువ్వు మాకు అధిపతిగా ఉంటావా? నువ్వు మాకు రాజుగా ఉంటావా? మేము నీకు సాగిలపడాలనా? మేము నీకు మొక్కాలనా? మా దేవుడు అబ్రహాము దేవుడు, మా దేవుడు యాకోబు దేవుడు, మా దేవుడు ఇస్సాకు దేవుడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అబ్రహాము ఆరాధించింది ఈయననే, ఇస్సాకు ఆరాధించింది ఈయననే, యాకోబు ఆరాధించి ఈయననే. హల్లెలూయా. ఆయనే వచ్చి నిలబడితే ఆయన ఏం చేయాలి? ఆయన వాళ్ళని పిచ్చోళ్ళు అనుకున్నాడు ఆయన. ఈరోజు క్రైస్తవులకు అదే పిచ్చోళ్ళు అవుతున్నారు, సైకోలు. ఈరోజు క్రైస్తవులు అంతా సైకోలు. దేవునికి మేము హల్లెలూయా. వాళ్ళని ఏం చేసి సాతాను గాడు, వాడు సైకో, పెద్ద సైకో సాతాను గాడు. అవునండి, వాడు పెద్ద సైకో. వాడు వాస్తవమే కదా. సైకో అంటే మానసిక రోగి. వాడిని మతి భ్రమించింది కాబట్టి. ఏం భ్రమించింది? అక్కడ భ్రమించింది. వాడిని తనకంటే ఈడకు ఏసే కూర్చున్నాడు, ఏసే కాళ్ళ కింద వాడు కూర్చున్నాడు. ఎవడు? లూసిఫర్ గాడు. లూసిఫర్ కింద ఇంకా ప్రధాన దూతలు, సెరాపులు, కేరువులు అందరూ ఉండి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులన్నీ తీసుకొని ఏసయ్య పాదాల దగ్గర పెట్టిండాడు. రోజు పని డ్యూటీ అది, ఏసయ్య పాదాల దగ్గర పెట్టాలి. ఒకరోజు అనుకున్నాడు, నాకంటే దేవుడు కొంచెమే పైన ఉన్నాడు కదా, అందరూ నా కిందనే ఉన్నారు కదా, ఈ స్థుతి అంతా నానే పొందుకోవాలి కదా అనుకున్నాడు. వానికి ఆలోచనే వచ్చిందట. ప్రవక్త బ్రాహ్మణం అంటాడు, వాని మైండ్లో ఆలోచనే వచ్చిందట. ఇంకా అది కార్యరూపంలో రాలేదు. జస్ట్ ఈ వాజ్ థింకింగ్. ఆలోచన వచ్చిందంతే వానికి. ఒక్క తన్ను దానితో కూడా మొత్తం కింద పడ్డాడు వాడు. భూమిన పడి, ఏదైనా తోటను తయారు చేస్తానవా? ఆదామును పెట్టినావా? అవ్వమ్మను పెట్టినావా? సరే ఇక్కడ చూసుకుంటాను నేను. అవ్వమ్మను సైకో చేసి పడేసిండు. అవ్వమ్మ మాట విన్నాడు ఆదాము, ఆయన కూడా అయిపోయాడు. ఆయన కాలైనా పాలి భాగస్థుడైనలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మానవాళి మొత్తం మరణం. లేకపోతే ప్రవక్త అన్నాడు, అక్కడ ఆదాము కోల్పోయింది ఎవరినో కాదండి. మీరు చదవండి, పలకబడిన మాటయే మూల విత్తనము అనే వర్తమానంలో ఆదాము కోల్పోయింది. 41 పారాగ్రాఫ్ నంబరు 134. అవును, మీరు చూశారా? అది విత్తనం నుండి వచ్చి ఉన్న అంకురమైనది. ఆయనే అయ్యున్నాడు. విత్తనం ఎవరు? యేసుక్రీస్తు అయినాడు. ఆయనే పరిపూర్ణంగా ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైనాడు. హల్లెలూయా. ఎవరటినే? పరిపూర్ణంగా ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైనాడు. ఎవరు? యేసుక్రీస్తు అయినాడు. ఆ కారణము చేతనే ఆయనలో, ఎవరి లోపల? యేసుక్రీస్తు లోపల ఏమి ఉండినది? ఆయనలో ఏమున్నది చెప్తున్నాడు ఆయన. దానిని బట్టి ఆయన ఖచ్చితంగా మొదట ఆదాము నుండి వచ్చిన కుమారుడు, ఆదాము ద్వారా వాగ్దానం చేయబడిన కుమారుడిగా మానవ జాతిలో కొనసాగేవాడు. కానీ హవ్వ సర్పము ద్వారా దానిని సంకరము చేసి దుర్బీజులైన పిల్లలను, అక్రమ సంతానం తరములను, మరణముకు లోనైన వారిని, జీవము లేని వారిని తెచ్చినది. అంటే హైబ్రిడ్. మీరు ఎప్పుడైనా చూడండి, హైబ్రిడ్లో జీవం ఉండదు. ఉంటుందండి? హైబ్రిడ్లో విత్తనం ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దాన్ని రెండింటిని క్రాస్ చేశారు, సంకరం చేశారు. అక్కడ సంకరం చేస్తే దానికి జీవం ఉండదు, ప్రత్యుత్పత్తి అనేది ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది, యేసు ప్రతి వృక్షము, ప్రతి మొక్క తన జాతిని ఉత్పత్తి చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు మనం పిల్లలను కనాలి. మన జాతిని ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు మామిడి చెట్టు మామిడి జాతిని ఉత్పత్తి చేయాలి, చిక్కుడు చెట్టును ఉత్పత్తి చేయాలి, గోధుమ చెట్టు గోధుమ విత్తనం ఉత్పత్తి చేయాలి. ఏ విత్తనం అయితే భూమిలో పెడుతుందో ఆ విత్తనము ఉత్పత్తి చేయాలి. ఎందుకనగా ఆ విత్తనములో దేవుడు తన జీవాన్ని పెట్టిండు. ఆయన ఆ విత్తనంలో దేవుడు జీవమును పెట్టిండు. ఆయన ఈ సంకరం చేయబడింది, జీవం లేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఏమైపోయింది? తరముల వరకు ఏమైపోయింది అనగా మరణమునకు లోనైన వారిని, జీవము లేని వారిని తీసుకొని వచ్చింది. మరియు యేసు వచ్చినప్పుడు ఆయనే విత్తనమైనాడు. హల్లెలూయా. ఈ లోకంలోకి యేసు వచ్చినప్పుడు ఏమైపోయాడు? ఆయన విత్తనమైనాడు. ఆయన అందుకే ఆయనను అంగీకరించేవాడు. ఆయన దానిని రుజువు చేశాడు. దేని రుజువు చేశాడు? నేను దేవుని యొక్క విత్తనమని రుజువు చేశాడు. ఆయన చేయలేదా? చేసిండా లేదండి? ఎక్కడ చేశాడు? యాయిరు కుమార్తె చనిపోయిందంటే ఏం లేదు, జీవం లేనట్టే కదా. అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా?
3 సంఘటనలు 4వ సంఘటన చెప్తాను నేను. యాయిరు కుమార్తె చనిపోయింది. ఫస్ట్ యాయిరు పిలిచాడు. ఈయన శతాధిపతి అధికారి. అయ్యా నువ్వు వచ్చి నా కుమార్తెను బాగు చేయి అన్నాడు. ఈయన వస్తున్నాడు. యాయిరు పద నీ ఇంటికి వెళ్తాను, మీ కుమార్తెను బాగు చేయి. వస్తూ ఉంటేనే పాప చనిపోయింది. స్నానం చేయించారు, కొత్త బట్టలు వేశారు, ఒక రూమును శుభ్రం కడిగారు, రూమ్లో పెట్టారు. ఎందుకంటే నాన్న తండ్రి వచ్చి సమాధి కార్యక్రమం చేయాలి. అప్పుడు యాయిరు యొక్క సేవకులు వచ్చారు. యాయిరు గారు, బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది, రూమ్లో భద్రం చేశాము, మీరు వచ్చి మనం తీసుకొని వెళ్ళి సమాధి చేద్దామన్నారు. యేసుప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి సమాధి చేయమన్నాడు. ఆయన ఏమన్నాడు? యాయిరు భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చాడైనా? అభయం ఇచ్చాడైనా. నువ్వు భయపడకు యాయిరు. హల్లెలూయా. శ్రమకుని బోధకుని శ్రమ పెట్టవద్దు. బహుశా కొంతమంది ప్రభా ఇక నువ్వు శ్రమ పడద్దు ప్రభా, ఆయన ఆమె రోగైతను బాగు చేస్తావు కావచ్చు, ఆమె చనిపోయింది అని అన్నారు. యాయిరు విశ్వాసం ఉంచుతున్నావని ఆమె అంటే నేను ఉంచుతున్నా ప్రభా అన్నాడు ఆయన. యాయిరును తన భార్యను పేతురును యాకోబును యోహానును తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టారా? చిన్నదాన అంటే రూమ్లో పడుకోబెట్టారు. చిన్నదానా లెమ్మన్నాడు. ఏమైంది? లేచి కూర్చున్నావా లేదా? జీవం ఇచ్చిండా లేదా ఆమెకు? హల్లెలూయా. ఇప్పుడు దేవుని జీవం ఎవరైనారు? యేసు క్రీస్తే దేవుని జీవమైనాడు. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్నదాన లెమ్మన వెంటనే ఆ చిన్నది లేచి కూర్చున్నాడు. దేవునికి మేము హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ సంఘటన ఏంటిది? ఒక విధురాలికి ఒకడే కుమారుడున్నాడు. ఆ గ్రామానికి యేసయ్య ఎన్నడూ వెళ్ళలే. ఎక్కడికి అయిపోయిన శిష్యుడు కూడా గ్రామానికి వెళ్ళలేదు. దేవునికి మేమే కలుగును గాక. ఆ చిన్నవాడిని పాడ మీద పడుకోబెట్టారు, కట్టేశారు చిన్నవాడిని, ఆ చనిపోయిన పిల్లవాడిని. ఈ విధవరాలు ఏడుస్తుంది, నాకు ఒక్కడే కొడుకున్నాడు అయ్యా, నాకు తిండి పెట్టేటోళ్ళు ఎవరయ్యా, నన్ను ముసల్దాన్ని అయ్యా, నన్ను ఎవరు చూసుకుంటారయ్యా అని కంట దడిపెట్టి ఏడుస్తూ ఉన్నది ఆయన. ఆ గ్రామం యొక్క చావడి దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన పోయి పాడెను ముట్టిండు. అంతే. ఏం చేసిండు? ఆ పాడెను ముట్టిండు ఆయన. హల్లెలూయా. పాడెను ముట్టి చిన్నవాడాలేమన్నాడు అంతే. హల్లెలూయా. ఆ కట్లు దింపబడ్డాయి. వాస్తవానికి పాడకి ఏం చేశారు? శవాన్ని కట్టేశారు. ఆ కట్లు దింపబడే పిల్లలు లేచి కూర్చుంటే దయ్యం అనుకొని ఆడ బడేసి ఒకడే ఊరికి ఉడుకుతున్నారు అందరూ రకం. అవునా కదా? ఆ పిల్లవాడిని తీసి ఇదిగోమ్మా నీ కుమారుడు అని ఇచ్చేశాడు ఆయన. హల్లెలూయా. ఏమిచ్చిండు ఆ పిల్లవానికి? చనిపోయిన పిల్లవానికి జీవమునిచ్చిండు ఆయన. అందుకే యేసు క్రీస్తు ఎవరైనారు? దేవుని జీవమైనాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? యేసు క్రీస్తు ఏమైనాడు? దేవుని జీవమైనాడు ఆయన. ఆయన నామానికి మేమే కలుగును గాక. ఇక్కడ కొంతమంది వితండవాదులు, మూర్ఖులు, గర్విష్ఠులు అంటారేమని, రూమ్లో నటించమని చెప్పి అక్కడ పాప నటించింది అని అనుకుంటారు. నాతో ఒక మూర్ఖుడు మాట్లాడి నాతోటి. దేవుడు వెంటనే నాకు ఆలోచన ఇచ్చేశాడు. సరే ఇక్కడ అంటే పడుకున్నది ఆమె, అందరమో ఆయన మేపత అదేదో పడుకోబెట్టి అనుకుందాం బ్రదర్, ఓకే రైట్. మరి ఈ పిల్లవాడిని పాడ మీద కట్టుకొని వచ్చింది కదా ఆయనను, అట్ట కూడా యాక్షన్ చేయొచ్చు అని అంటాడు వాడు నాతోడు. యేసయ్యను మయపరచడానికి ఆ దినంలో అట్లా కూడా చేయొచ్చు కదా అని అంటాడు. రైట్, ఓకే, అది కూడా మంచిది అనుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాజరును తీసుకొని వెళ్ళి ఎవరు? ఇక్కడేమో యాయిరొక పని వాళ్ళు రూమ్లో పెట్టిళ్ళు, అవునా కదా? అక్కడ పిల్లవాడినేమో గ్రామస్తులు పాడగట్టి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ లాజరు చనిపోయిండు. లాజరు సమాధి ఎక్కడ పెట్టిళ్ళు? ఒక రాతితో తొలిపిన గుహలో పెట్టిళ్ళు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధి పెట్టిళ్ళు. సమాధి పెట్టిన తర్వాత ఏం జరిగింది అక్కడ? వెంటనే పోయిండా? మరియా చెప్పింది, అయ్యా ప్రభా, నీ స్నేహితుడు, నువ్వు ప్రేమించిన స్నేహితుడు అనారోగ్యం ఉన్నాడు, వచ్చి మా తమ్ముని బాగు చేయన్నాడు. పోయిండు ఆయనే. పోలే, 4 రోజులు ఆలస్యం చేసిండు. 4 రోజులు ఆలస్యం చేసిండు యేసు ప్రభు ఇక్కడ. వాస్తవమే కదా? పిలిస్తే రాకపోతే గులుగుతారు. మేము పిలిస్తే చూసినాం, మా పాస్టర్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయలే అని. ఏం పని ఉన్నాడో కొంచెం బ్రాడ్ మైండ్ తోటి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసిండు? 4 రోజులు ఆలస్యం చేసిండు. 4 రోజుల తర్వాత పోయిండు ఆయన. ఏం చెప్పిండు శిష్యులకు? మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని లేపనీకి వెళుదామన్నారు. ఇక వీళ్ళు అనుకోవచ్చు 4 రోజులు అయింది, ఆయన సమాధిలో ఉన్నాడు. ఏమైపోయింది? లాజరు సమాధి. మరియమ్మ దగ్గరికి వచ్చిండు, ఇంటికి వచ్చాడు, బెతనియా గ్రామానికి వచ్చాడు. ఈయన వస్తాడని తెలిసిన వెంటనే మార్తకు వర్తమానం ఉరికింది. మార్త, అయ్యా కల వినబడి ఏడ్చింది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే ప్రభా నా తమ్ముడు చచ్చిపోయేటోడు కాదు ప్రభా అని.
అమ్మ నువ్వు నమ్ముతున్నా మాట నమ్ముతున్నా ప్రభా అనేది. మళ్ళీ కొంతమంది ఇంకో కొంచెం దగ్గర వస్తారు, మరియ కూడా వెళ్ళి కాళ్ళ మీద పడ్డది. ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు ప్రభా అంటే, మా మరియ నువ్వు నమ్ముతున్నా ప్రభా, నువ్వు అంత్యదినమున నా తమ్ముని లేపుతావని అన్నాడు. పునరుత్థాన దినముందు నా తమ్ముని నువ్వు లేపుతావని నమ్ముతున్నా ప్రభా అన్నది. ఆయన ఏమన్నాడు? పునరుత్థానమును జీవమును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసించినవాడు మరియనడు, మరణమును చూడడు. హల్లెలూయా. ఎంత ఆథెంటిక్ వర్డ్ అండి అది. ఎవడైనా చెప్తారా మాట? చెప్పగలడా? నేనే జీవం చెప్పగలడు ఎవడైనా? దేవునికి మేము హల్లెలూయా. చూడండి, యాయిరు కుమార్తెకు జీవం ఇచ్చిండు ఆయన. అది కొంచెము ఆలోచన చేసుకోవచ్చు. కొంత వితండవాదులు, మూర్ఖులు, గర్విష్ఠులు, వ్యతిరేకించే వాళ్ళు వాదిస్తారు. ఇక్కడ విధురాలు కుమారుని లేపిండు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? శాస్త్రులు, పరిసరాల గ్రామ ప్రజలందరూ వచ్చి, ప్రభా పురుగులు బట్టి వాసన కొడుతుంది, 4 రోజులు అయిపోయింది కదా. లాజరు సమాధులు ఏమైపోయిండు ఆయన? పురుగులు బట్టి వాసన కొడుతుంది ప్రభా అని అన్నాడు. వద్దు ప్రభా అక్కడ పోవద్దు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా యేసే వెళ్ళిండు అక్కడికి. సరే ఈ కొంతమంది అరే సమాధి దగ్గరికి పోయినా ప్రార్థన చూస్తాడు కావచ్చు సమాధిని, అవునా కదా, సమాధి కాడ చూస్తాడు కావచ్చు అనుకొని పోయి అక్కడికి పోయిన తర్వాత ఏడ్చాడు ఆయన. ఇక మనం అనుకోలేదు ఆయన కూడా మనిషే ఏడుస్తాడు అనుకున్నారు. ఆయన కూడా మనిషే కదా ఏడుస్తాడు అనుకున్నారు. ఏడ్చిండు, కన్నీరు కార్చిండు. కానీ ఏంటిది అది? తన స్నేహితుడిని కోల్పోయినన్న బాధ. లేచాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, లాజరు బయటికి రమ్మన్నాడు. ఏమైపోయింది ఆయన దేహము? పురుగులు పడ్డది. లాజరు దేహము భూమి లోపల పురుగులు పడింది. హల్లెలూయా. కుళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దీన్ని మీద ఎవడు వాదించలేడు. కుళ్ళిపోయిన దేహమునకు, పురుగులు పడిన దేహమునకు, దుర్వాసన వచ్చిన దేహమునకు అక్కడికి వెళ్ళి లాజరుని పిలిచిన వెంటనే ఆయన లేచేసి నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమాడైనా లేచి నిలబడ్డాడు ఆయన. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? ఆయనే దేవుని జీవమైనాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సృష్టిలో అన్ని చేసిన తర్వాత ప్రతి జీవరాశిని పట్టుకొచ్చి ఆదాము ముందు పెట్టాడు. ఏం చేశాడు ఆదాము? అన్నిటికీ పేర్లు పెట్టిండు. పెట్టలేదా? ఆదాము పెట్టిన పేర్లే. భాషలు మారవచ్చు కానీ ఆ జంతువు అదే. సింహానికి సింహమే. ఇంగ్లీష్లో లయన్ అంటాం, తెలుగులో సింహం అంటాం. ఇంగ్లీష్లో టైగర్ అంటాం, తెలుగులో పులి అంటాం. జంతువు అదే. భాషలు మారినాయి, పేరు మారింది, కానీ జంతువు మాత్రము అదే. హల్లెలూయా. ఆదాము పెట్టిన పేరు అనగా ఆదాములో ఏమున్నది? జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమున్నది ఆదాములో? యేసు క్రీస్తు అయినాడు ఆదాము లోపల. దేవునికి మేము హల్లెలూయా. అందుకే ఆదాములో యేసు క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆదాము పెట్టిన పేరే ఈ రోజు వరకు ఎవడు కూడా మార్చలేకపోతాడు. సింహం పేరు వేరేని పెట్టమని పెడతాడు? పెడతాడు ఎవడన్నా? ఏ శాస్త్రవేత్తను ఇన్ని సంవత్సరం ఇంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాడు చంద్రమండలం పోతాడు, గురుగ్రామం పోతాడు, ఎక్కడికెక్కడికో పోతాడు. గుండెని తీసి మళ్ళీ గుండెని పెడతాడు. దాని పేరు మార్చమని చూద్దాం. చెప్తాడా? ఒక్క జీవరాశి పేరు మార్చమని మానవుడేనా మార్చగలడా? ఎవరు పెట్టిండ్రు? చూస్తే ఆదాము కనిపిస్తాడు, కానీ ఆదాము లోపల ఎవరున్నారట? యేసు క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అదే అంటుండే ఇక్కడ ప్రవక్త. ఆదాము పోగొట్టుకున్న ప్రతిదీ యేసు అయి ఉండెను. హల్లెలూయా. ఆదాము ఎవరిని కోల్పోయాడైనా? యేసు క్రీస్తుని కోల్పోయాడైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు వర్తమానం నమ్ముతావంటే, వర్తమానం వదిలేస్తున్నావంటే, ఈ సత్యాన్ని వదిలేస్తున్నావంటే, ఈ కాల వర్తమానాన్ని వదిలేస్తున్నావంటే నువ్వు ఎవరిని కోల్పోతున్నాగా? యేసు క్రీస్తుని కోల్పోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసు క్రీస్తుని కోల్పోదును. నువ్వు ఎవరిని కలిగి ఉండాలను? యేసు క్రీస్తుని కలిగి ఉండాలను. ఆయనను కలిగి ఉండడం కోసమే దేవుడు ఏం చేశాడనగా ఆయనను ఇశ్రాయేలు వద్దకు పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలతో పంపించాడు ఆయన. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తృణీకరించేశారు. దేవునికి మహిమ, హల్లెలూయా. యేసు ప్రభువును తృణీకరించనగా వారి యొక్క రక్షకుని తృణీకరించేశారు, వారి యొక్క అధిపతిని తృణీకరించేశారు, వారి యొక్క నాయకుని తృణీకరించేశారు, వారి యొక్క మార్గదర్శిని తృణీకరించేశారు, వారి యొక్క జీవాధిపతిని తృణీకరించేశారు. ఆ జీవాధిపతి పౌలు ద్వారా అన్ని జనుల మధ్యకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవాధిపతి
ఆ రక్షకుడు అన్న పౌలు ద్వారా, అపోస్తులైన పౌలు ద్వారా అన్న జనాంగంలోకి వచ్చేసాడు ఆయన. కానీ అన్నులు ఏం చేస్తున్నారు? ఆయనను హృదయాలు తెరిచి అంగీకరిస్తున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ మీకా మరో చదవండి, పురాతన కాలము నుండి ఆయన శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచుండెను. ఎవరన్నైనా మెస్సియా, క్రీస్తు, ఇశ్రాయేలుకు అధిపతి ఆయన. పురాతన కాలం అనగా జగత్తు ఉత్పత్తి నుండి శాశ్వత కాలం అనగా నిత్యత్వం వరకు ఆయన ప్రత్యక్షం అవ్వకుండా వస్తున్నాడని మీకా ప్రవక్త చెప్తున్నాడు. దేవునికి మేము హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? దేవుని వాక్యము యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మం. ఎక్కడెక్కడ మరుగు చేయబడట? అందుకే ఈరోజు డినామినేషన్స్ వాళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళని ఏం చేశాడు సాతాను గాడనే? వాడే పెద్ద సైకో అంటే వాళ్ళు కూడా సైకోలోకి బంధించేశాడు, భ్రమలో బంధించేశాడు. ఈరోజు అంతా మానవుడు ఎట్లా అంటే భ్రమలలో బతుకుతాడట మానవుడు. భ్రమ అంటే ఊహలా. నేను అమెరికాలో పోయినా, నేను 7 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా, నేను పోయినంత ఊహ, భ్రమ. వాళ్ళు ఏమో మేము నిత్యత్వంలో ఉన్నాం, మేము యేసు ప్రభునే దేవుడు మాకు, యేసు ప్రభువే మా రక్షకుడు మాకు, యేసు ప్రభునే మేము కలిగి ఉన్నాం. మేము చర్చికి వెళ్ళి మేము యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, మేము చర్చికి వెళ్ళి యేసు ప్రభుని మొక్కుతున్నాం, మేము చర్చికి వెళ్ళి మేము యేసు ప్రభు వాక్యమే అంటున్నాం. మేము అదంతా భ్రమ, ట్రాష్. సాతాను గాడు ఆ భ్రమలో పెట్టేశాడు వాళ్ళని. కానీ దేవునికి మహిమ, ఎవరైతే విత్తనమైనారో, ఎవరైతే దేవుని బీజమైనారో వారిని భ్రమలో పెట్టలేడు దేవుడు, సాతానుగాడు. హల్లెలూయా. వారిని సాతానుగాడు భ్రమలో పెట్టలేడు. ఎందుకనగా వారిలో యేసయ్య జీవం ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు 3 స్టెప్పులు అయిపోయినాయి. 4వ స్టెప్ ఎవరు రావాలి? ఈయనే చనిపోయాడు, ఈయనని చంపేశారు. ఎవరిని? యేసు ప్రభుని చంపేశారు. ఇప్పుడు అదే సత్యండని పండుగ చేయబోతారు. ఇక ఏప్రిల్ 3వ తారీఖు ఏంటిది? గుడ్ ఫ్రైడే. అందరు ఏడుతా ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాను? లెంట్ డేస్ ఆట. లెంట్ డేస్ ఎక్కడికి? లెంట్ డేస్ అవునా కదా? ఏం తినాలి ఇవి? ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోరు, గృహప్రవేశాలు జరగవి, శుభకార్యాలు చేయరు. ఎందుకంటే లెంట్ డేస్ బ్రదర్. మేము ఎక్కడిదండి ఆచారం ఇది? దయ్యం పెట్టిన ఆచారం ఇది. ఎవరు పెట్టింది ఇది? దయ్యం పెట్టిన ఆచారం. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు కూడా దేవుని వాక్యం చెప్పడంలో, అబ్బో మా ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలి బ్రదర్. ఎట్లుండాలట? వాస్తు ప్రకారం ఉండాలంట. వాస్తు ఎక్కడిదా బ్రదర్ అంటే, బైబిల్లో లేదా వాస్తు? వాస్తు ఎక్కడ ఉంది బైబిల్లో? 40 సంవత్సరాల క్రితం వాస్తు అనేది ఉందా భారతదేశంలో? మరి అమెరికా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాడు. వాడు ఎక్కడ దుబాయ్లో మొన్న ఏంటిది అది, కుర్జు ఖలీఫా అనే 107 అంతస్తుల బిల్డింగ్. అది ఏ వాస్తు ప్రకారం కట్టినాడు? ఇప్పుడు పాస్టరు వాళ్ళ ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలి. అని పాటలు పాడుతూ ఉంటారు, బల్లలు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఎక్కడుందండి వాస్తు? దయ్యం వాస్తు. నమ్మేవాళ్ళు మంచిదే, వాళ్ళ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మేటోళ్ళు మనం అవగాహపరచదు, వాళ్ళ గురించి మనం మాట్లాడదాం మనకు. కానీ పాస్టర్లు కూడా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటారు. మళ్ళీ వచ్చి చర్చలలో వచ్చి మేము పాస్టర్లం మేము అని డంబాలు కొడుతూ అంటారు. ఏముంది నీ లోపల? దయ్యం. సాతాను కూడా భ్రమలో పెట్టేశాడు నిన్ను. దేవునికి మేము హల్లెలూయా. నాకైతే ప్రతి క్షణము మంచిదే, ప్రతి గడియ మంచిదే. నాకు గడియ లేదు, ఏమీ లేదు. కొంచెం హాస్యం దుమ్ముతే అతను టక్కున ఆగుతాడు. వాడు అక్కడ బయలుదేరేది వాడు. నేను చాలామంది నాకు దుమ్మొస్తుంది. షాపులలో కానీ బండి తీస్తా అంటే నేను హాస్యం దుమ్మిన అనుకో, బండి తీసిన పక్క బండి రావుతాడు, స్టాండ్ ఎత్తాడు, బండి అక్కడ పెట్టి కసుపు 5-2 నిమిషాలు పక్క పోయి నడతాడు. అరే ఏమొస్తుంది రా భయ్, మనకు జరగాలనుకున్న ఖచ్చితంగా జరుగుతుంది. అవునా కదా? మన దినములన్నీ దేవుడు మనం పుట్టక మునిపే తన జీవగ్రంథంలో రాసిపెట్టిండు. ఆయన ఏమన్నాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి, నువ్వు చింతించడం వలన మూరెడు నీ ఎత్తును పెంచుకోలేవన్నాడు ఆయన. అవునా కదా? వాస్తవమా కదా? ఏమన్నా చేయగలమా మనం? చేయలేము మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా చేయాలంటే దేవుడు మాత్రమే చేయాలి. సర్వ అధిపతి ఆయన యేసుక్రీస్తు. ఎవరనైనా మన సర్వాధిపతి ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన ఏదైతే చేయాలని మన జీవితంలో ఉంటుందో అది ఆయనే చేయగలడు.
ఆయన రాసిన దానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి జరగదు అది. అవునా కదా? ఎంత ప్రయత్నం చేయి, ఆయన చిత్తమే జరుగుతుంది తప్ప, ఆయన ఆలోచనే జరుగుతుంది తప్ప, ఆయన సంకల్పమే అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. మనకు ఆ సమయంలో చెడు అనిపిస్తాయి, మనకు ఆ సమయంలో బాధ అనిపిస్తాయి మనకు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆలోచన చేస్తే అది నా మేలు కోసమే దేవుడు చేశాడు అనుకుంటాం మనం. హల్లెలూయా. కానీ ఆ సమయంలో బాధపడుతుంటాం మనం, ఆ సమయంలో దుఃఖపడుతుంటాం మనం. నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు బాధ వచ్చింది, నాకే ఎందుకు వేదన వచ్చిందని మనం ఆలోచన చేస్తుంటాం. కానీ అక్కడ ఏదో నీకు ఉపద్రవం ఉన్నది. అక్కడ దేవుని ఆలోచన ప్రకారం నువ్వు ఆ విధంగా ఉండకూడదు, దేవుని ఉద్దేశం ప్రకారం నువ్వు ఆ విధంగా ఉండకూడదు, దేవుని సంకల్పం నువ్వు ఆ విధంగా ఉండదు. అందులోకెళ్ళి నీకు బాధ అయినా కావచ్చు, నీకు నష్టమైనా కావచ్చు, నీకు దుఃఖమైనా కావచ్చు. తాత్కాలిక దుఃఖంలో పెడుతున్నాడు దేవుడు, తాత్కాలిక బాధలో పెడుతున్నాడు దేవుడు, తాత్కాలిక ఇబ్బందుల్లో పెడుతున్నాడు దేవుడు, తాత్కాలిక నిన్ను కష్టాల్లో పెడుతున్నాడు దేవుడు. కానీ ఒక సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన, నీకు ఒక ఆనందం ఇవ్వబోతున్నాడు ఆయన, ఒక నిత్యత్వాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన, ఒక దేవుని యొక్క కృప నిమిని కుమ్మరించబోతున్నాడు ఆయన, శాశ్వతమైన దీవెనలు ఆయన నిమినికి దయచేయబోతున్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు అనిపిస్తుంది అక్కడ జరిగింది నా మంచి కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే బాధే. అవునా కదా? కానీ తర్వాత సంతోషం. అప్పుడు అనిపిస్తుంది ఈ విధంగా నన్ను దీవించడానికి దేవుడు నన్ను బాధ పెట్టాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యోబును చూడండి ఎంత బాధ పెట్టిండు ఆయన. అవునా? దేవుడు అనుమతి ఇవ్వకపోతే సాతాను గానికి దమ్ముందా యోబును తాకేది? ఉన్నదా వానికి? వాని దమ్ము లేదు వానికి అంత శక్తి ఉండొచ్చు. శక్తి తీసేయలే దేవుడు వాని అధికారం తీసేయలే, వాని శక్తి తీసేయలే, వాని బలం తీసేయలే. తన్నిండి కింద పడ్డాడు, కానీ అదే అధికారం ఉంది వానికి, అదే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత అధికారం ఉన్నా ఏమున్నది యోబు చుట్టూ? దేవుడు తన అగ్నిని కంచగా పెట్టేశాడు. హల్లెలూయా. ఆయన సీక్రెట్ ప్రేయర్ తెలుసా అండి? ఎప్పుడు యోబుది సీక్రెట్ ప్రేయర్? వేకువ జామున లేచి, నేను పాపిని ప్రభా, నా భార్య పాపి, నా పిల్లలు పాపులు, నా కుమార్తెలు పాపులు, మేము పాపంలో పుట్టి పాపంలో పెరిగాము, నీ రక్తంతో మమ్మల్ని కడుగు తండ్రిని ప్రార్థన చేసేవాడు ఆయన. హల్లెలూయా. ఈ స్వాభావికమైన సూర్యుడు ఉదయించడానికి ముందే ఆయన నీతి సూర్యుని పాదాలు పట్టుకునేవాడు ఆయన. హల్లెలూయా. ఏ క్రైస్తవుడైతే, ఏ భక్తుడైతే స్వాభావికమైన సూర్యుడు ఉదయించడానికంటే ముందు నీతి సూర్యుని యొక్క పాదాలు పట్టుకుంటాడో అతని చుట్టూ దేవుడు తన అగ్నిని కంచగా పెడతాడు. తాకలేడు సాతానుగా నిన్ను. హల్లెలూయా. నీ దరిదాపులో రాలేడు వాడు, ఎందుకనగా దేవుడు కంచె వేశాడు అగ్నిని. హల్లెలూయా. యోబును దాకాలంటే వాడు పరలోకానికి పోయిండు వాడు. అవునా కదా? అక్కడికి పోయి పర్మిషన్ తీసుకొని వచ్చిండు. అక్కడికి పోయి ఇప్పుడు నిన్ను దాకాలంటే కూడా అక్కడికి పోవాలి వాడు. ఎక్కడికి? పరలోకానికి పోవాలి వాడు. హల్లెలూయా. అక్కడ పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఆయన అనుమతిస్తేనే వాడు తాకుతాడు తప్ప ఆయన అనుమతి ఇవ్వకపోతే వాడు తాకలేడు. ఇంకొకటి ఏందనగా, నువ్వు పాపం చేస్తే, నీ అంతటి నువ్వు తప్పు చేస్తే, నీ అంతటి నువ్వు వాక్యాన్ని వ్యతిరేకంగా ఉంటే, దేవునికి మేము హల్లెలూయా, అప్పుడే వాడు నీ ఎదురుకు వస్తాడు తప్ప లేకపోతే నీ దరిదాపులు కూడా వాడు రాలేడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తాకిన తర్వాత కష్టపడ్డాడు, కానీ తర్వాత 400 సంవత్సరాలు 4 తరముల తన పిల్లలను చూసిండు యోబు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్, 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోబు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ గమనించండి, ఈయన ఎవరైనా అధిపతి, అధికారి అయినా. ఇప్పుడు మనకి ఏదన్నా పర్మిషన్ కావాలంటే ఎవరి దగ్గర పోవాలి? అధికారి దగ్గర పోవాలి మనం. ఈయన యూదులకు అధికారి అయినా తృణీకరించేశారు వాళ్ళు. పురాతన కాలం కల్లి శాశ్వత కాలం వరకు దేవుడు ఆయనను అధికారిగా పెట్టాడు, దేవుడు ఆయన రక్షకునిగా పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు యూదులు తృణీకరించేశారు, ఇజ్రాయేలు తృణీకరించేశారు. కానీ అన్యజనుల యొద్దకు ఈ పౌలు ద్వారా, అపోస్తుల ద్వారా ఆ అధికారి మన యొద్దకు వచ్చాడు, ఆ రక్షకుడు మన యొద్దకు వచ్చాడు, ఆ జీవము మన యొద్దకు వచ్చింది, ఆ సత్యము మన యొద్దకు వచ్చింది, ఆ మార్గము మన యొద్దకు వచ్చింది, ఆ సర్వసత్యం మన యొద్దకు వచ్చింది. ఆ సర్వసత్యము, ఆ జీవము, ఆ మార్గము ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచండి. ఒక నిమిషం ప్రార్థన చేస్తాను నేను. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కృపగల మా దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
వాక్యను ప్రభా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా దీవించండి. ఏ బిడ్డలైతే యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్నారో వారిని ఆశీర్వదించండి. వారికి ఉన్న రోగాలను స్వస్థపరచండి, దయ్యాలను వెలుగొట్టండి, వారి యొక్క పాపాలను క్షమించండి, వారి అతిక్రమాలను క్షమించండి, వారి దోషాలను క్షమించండి. వారిని నీ స్వరూపంలోకి మార్చుకోమని మేము ప్రార్థన చేయించున్నాం. మహోన్నతమైన మా తండ్రి, నీ కొందనములైనా మీరే ఆస్వాదించమని, మీరే దీవించమని, సాతాను గారు దొంగిలించుకొని పోకుండా ప్రభా మీ యొక్క నిత్యమైన మీ దక్షిణ హస్తమును, మీ దయగల హస్తమును, మీ శక్తిని ప్రభా ఆ వాక్యమైన కుమ్మరించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.